మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనము అంటే రకరకాల ఎవరు ఏ విద్య నేర్చుకుంటే మంచిది అనేటువంటి విషయాలలో కొంత క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం ఏమేం చెప్పుకున్నాము అంటే ఇటు పిశాచి విద్యల విధానము, ఇది ఎవరు నేర్చుకోవాలి, అలాగే మహానమతి చిల్లంగి అనేటువంటి విధానము, నారసింహ, వీరభద్ర, ఆంజనేయ ఇది ఎవరు, అలాగే వారాహి, ప్రత్యంగిర, ఈ దుర్గా విధానాలు ఎవరు, ఈ ఈ విధానాలన్నీ కూడా ఎవరు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇక ఇవి కాకుండా మహావిద్యలు ఉన్నాయి. వీటినే దశ మహావిద్యలు అంటారు. ఇవి మహావిద్యలు. ఇవి చాలా ఉత్కృష్టంగా ఉంటాయి. చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి మహావిద్యలు. దశ మహావిద్యలు, 10 మహావిద్యలు. వీటి యొక్క చైతన్యము ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఉగ్ర విధానం కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీటిలో కాళి, తార, త్రిపుర, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బకల, మాతాంగి, కమలాత్మిక ఇవి దశ మహావిద్యలు అంటారు వీటిని. ఈ దశ మహావిద్యలలో ప్రథమంగా కాళి. కాళి చాలా శక్తివంతంగా ఉంటుంది. అలాగే తార కూడా. ఈ దశ మహావిద్యలలో వీటిని తక్కువ అని చెప్పడానికి వీలుండదు. అంత గొప్పగా పనిచేస్తాయి. అయితే కొన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వడము అనేటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. కొన్నేమో శత్రు నిర్మూలన, దుష్టగ్రహ నిర్మూలన ఇలాంటి వాటిని చాలా శక్తివంతంగా నిర్మూలన చేయడం జరుగుతుంది. ఈ దశ మహావిద్యల విధానము ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక మనిషి ఒక జన్మ తీసుకున్నాడు అంటే ఇది అనేకమైనటువంటి జన్మల జన్మల కర్మ ఫలితం ఉంటుంది. ఇది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు అనుభవించాలి. అలాగే అంటే మంచిని అనుభవించాలి, చెడును అనుభవించాలి. కనుక ఈ ఈ విధానంలో ఈ దశమహా విద్యలు కనుక ఉపాసన మొదలుపెట్టినట్టయితే ఈ శత్రు నిర్మూలన జరగడం అనేది జరుగుతుంది. శత్రు నిర్మూలన, గ్రహస్థితి నిర్మూలన, చెడు గ్రహాలు ఏదైతే ఉంటుందో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలను పరిపూర్ణంగా ఆ చెడును అవి స్వీకరించడం అనేది జరుగుతుంది. అనేకమైనటువంటి అంటే అకాల మృత్యు దోషాలు, అపమృత్యు దోషాల నుండి మిమ్మల్ని రక్షించడం అనేది జరుగుతుంది. అనేకమైనటువంటి రోగాలు ఇవన్నిటిని కూడా తొలగించేటువంటి విధానము ఇది రెగ్యులర్‌గా సాధన చేసేటువంటి వారికి అర్థమవుతా ఉంటుంది. సమస్య చాలా పెద్ద సమస్య అనుకున్నప్పుడు అది లేకుండా పోతుంది. ఇక తప్పదు ఇది ఎంతో కొంత తగలాలి అనుకున్నప్పుడు చిన్నగా మీరు కింద పడి ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఏదో ఒక చిన్న గాయం అయిపోయి దాని నుండి మీరు బయటపడతారు. ఇలా అంటే మీకు అన్ని రకాలుగా చాలా శక్తివంతంగా అడ్డుపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి ఎదురులేనటువంటి విద్యలు. చాలా శక్తివంతంగా వారు ఎంతో గొప్ప ఉపాసన అయితే తప్ప ఇవి అంటే వీటిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. వీటిని ఆపలేరు. ఆపడం అనేటువంటిది అసాధ్యంగా ఉంటుంది. కనుక ఈ విద్యలు చాలా శక్తివంతమైనటువంటి విద్యలు. అలాగే ఈ విద్య సిద్ధికి గాని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ విద్యల సిద్ధికి కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పెద్ద విద్యలు కదా! అందుకని. అయితే మీరు ఉపాసన చేసినటువంటి మొదటి రోజు నుండే మీ సమస్యలను క్రమక్రమంగా నిర్మూలన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఈ సందర్భంలో అందరూ గుర్తుపెట్టుకోవాలి. గురుగారు మేము ఆంజనేయ ఉపాసన చేస్తున్నాము, కాళీ ఉపాసన చేస్తున్నాము, తారాదేవిది చేస్తున్నాము, లేకపోతే నరసింహస్వామి ఉపాసన చేస్తున్నాము. అయినా సరే మాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది అంటూ ఉంటారు. ఇక్కడ వీరు ఉపాసన అనుకుంటారు. అది ఉపాసన కాదు. నేను చాలా వ్యక్తులను చూడడం జరిగింది. మంత్ర విధానంలో బలం ఉండదు. మంత్ర విధానంలో బలం లేకపోతే మీరు చేసేటువంటి సాధన అంటే సమయం అంతా కూడా వృధా అవుతా ఉంటది. సమయం కేటాయిస్తారు. మంత్ర విధానంలో బలం లేదు. అనుకున్నప్పుడు ప్రొటెక్షన్ మీకు ఎక్కడికెళ్ళి వస్తుంది? కనుక మంత్ర విధానంలో బలం ఉండాలి. సాధన శక్తివంతంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే
ఆ దేవి లేదా దేవత యొక్క విధానము ఇప్పుడు మనం మంత్రం చదువుతున్నప్పుడు, మంత్రం ఎక్కడ చదువుతున్నాము? మీరు చదువుతున్నారు. కనుక మీలో వైబ్రేషన్ జరుగుతుంది కనుక, మీలోనే ఆ దేవత శక్తి విధానము తయారు కావడం జరుగుతుంది. అంటే ఆ శక్తి పెరగడం మొదలవుతుంది. మరి ఇంతవరకు లేదా అంటే మీ విధానం ఉంటుంది. కానీ మంత్ర విధానం పట్టుకోవడం మూలాన వైబ్రేషన్ నుండి వచ్చినటువంటి శక్తి, మీరు మంత్ర విధానము చదవడం మూలాన మీ శరీరంలోని కణాల స్పందన వలన కలిగినటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో, మీరు దేనినైతే చేస్తారో ఆ శక్తి రావడం జరుగుతుంది. ఆవాహన అని అనాల్సినటువంటి అవసరమే లేదు మంత్ర సాధకులు. అది లోపల జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ శక్తి విధానం పెరుగుతుంది లోపల. ఆ శక్తి పెరుగుతుంది. మీరెంత ఎక్కువగా చదివితే అంత పెరుగుతుంది. అంత పెరుగుతుంది అంటే, ఇక్కడ పెరుగుతుంది అంటే, నక్షత్ర గ్రహ దోషాల నుండి మొదలుకొని సమస్తం అన్నిటిని కూడా అది నిర్మూలన చేయడం జరుగుతా ఉంటుంది. ఇక్కడ పెరగకపోతే జరగదు. కొంతమంది ఏం చేస్తారు? నరసింహస్వామి మంత్రం తీసుకుంటారు. వాటిలో శక్తి ఉండదు. మంత్ర బలం ఉండదు ఎక్కువగా. మంత్ర విధానంలోనే బలం ఉండదు. అంటే చాలా తేలికగా ఉంటది మంత్రం. సాధన కూడా ఏముండదు. ఎంతసేపు చేస్తున్నావు? 10 నిమిషాలు చేస్తున్నారు. వారికి ఒక 20 నిమిషాలు చేస్తే మహా గొప్ప. మరి జన్మ జన్మల నుండి కర్మలు రోజుకి 24 గంటలు వీటి వల్ల ఉత్పన్నమైనటువంటి విధానము, ఈ జన్మలో ఉత్పన్నమైనటువంటి విధానం అంతా కూడా మీరు చేసేటువంటి 20 నిమిషాలు ఏ మూలకు సరిపోతుంది? కాదు. మీరు చాలా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే దీన్ని విపరీతంగా పెంచాలి మనం. కనుక ఇక్కడేందంటే శక్తివంతమైనటువంటి దేవీ దేవతా విధానాలకు మనం శక్తివంతంగా సాధన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుక ఇక్కడ మీరు మంత్ర విధానాన్ని అవలంబించిన మంత్ర ఉపాసన తీసుకున్నా చాలు. సమస్తమైనటువంటి దుష్ట కర్మలు కావచ్చు, ఈ ఇవన్నీ కూడా ఎగిరిపోవడం, ఐశ్వర్యము, ఆరోగ్యము రావడం మీకు తెలియకుండానే ఒక కోట, ఒక పూర్తి రక్షణ కవచం మీకు ఏర్పడుతుంది. అది జరుగుతుంది. ఇక విద్యలు అని అనుకున్నప్పుడు వీటిని కూడా మనం ఇంటిలో సాధన చేయవచ్చు. ఇందులో కూడా 2 విధానాలుంటాయి. దశమహావిద్య సాధనలు కూడా 2 విధాలుగా ఉంటాయి. వామాచార సాధన ఒకటి ఉంటుంది. దక్షిణాచార సాధన కూడా ఒకటి. అంటే ఈ మధు మాంసాలు ఇస్తూ చేసేటువంటి విధానం, అది లేకుండా చేసేటువంటి విధానం కూడా మనకు ఈ దశమహావిద్యలు ఉంటుంది. అలా మనం చేయొచ్చు. చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలు కూడా మనం వాటి ద్వారా పొందొచ్చు. చాలా మంది ఏందంటే వామాచారం చేస్తేనే ఫలితాలు అని అనుకుంటారు. వాటికి ఉంటాయి. చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలు వీటికి కూడా ఉంటాయి. ఎక్కడ విధానం ఉంటుందంటే మీరు చేసే విధానంలో ఉంటుంది. కనుక దశమహావిద్యలు పెద్ద విద్య. ఇప్పుడు కాళీని తల్లి కాళీ అని చెప్పేసి ఓం కాళికాయ నమః అనుకోవడం వేరు. కాళీ మంత్ర విధానాలు చేయడం వేరు. మరి ఓం కాళికాయ నమః అనేది కూడా మంత్రమే. ఓం తారాయై నమః అనేది కూడా మంత్రమే. కానీ ఈ మంత్ర విధానాలలో మనం ఏం చేస్తాము అంటే ఓంకారాన్ని ముందు పెట్టి చివర నమః పెట్టి మధ్యలో దేవి లేదా దేవత యొక్క పేర్లు పెడతాం. వీటి వల్ల అంత శక్తి ఉండదు. దానికి సంబంధించినటువంటి ఆ విధానానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు, ఆ ఉత్పన్నమైనటువంటి విధానానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా మంత్ర విధానంలో నిమిడీకృతం చేసి, చైతన్యవంతం చేసి ముందుకు తీసుకెళ్ళేటువంటి విధానం ఉంటే గనక అసలు ఎదురు లేకుండా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఈ వీటిని కూడా మనము 2 రకాలుగా చేస్తారు. ఒకటి గృహానికి పరిపూర్ణమైనటువంటి రక్షణ తిరుగు ఉండదు. అలాగే ఇతర కేసులు అనేటువంటి ఇతరులకు మనం మంచి చేయడము, చెడు చేయడము అనేటువంటిది కూడా కొంత ఉంటుంది. కానీ ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి, ఈ మీరు మీ కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి ప్రొటెక్షన్‌లో వెళ్ళేటువంటి విధానం అవలంబించాలి. అలా కాని పక్షంలో సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు అందుకోవాల్సిందే. అది అందులో ఎలాంటి తప్పు లేదు. అది ధర్మము. అది ప్రకృతి ధర్మం. మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అందుకోవాల్సిందే. అన్నెసెసరీగా వెళ్తున్నారు అనుకున్నప్పుడు కర్మ ఫలితాన్ని మీరు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇతరుల విధానాన్ని మీరు స్వీకరించి మీరు చేసేటువంటి విధానం అనుకున్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కనుక కర్మ ప్రక్షాళన అనేటువంటి విధానాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం ప్రక్షాళన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి విధానం ఉంటుంది. సో, ఇక్కడ ఈ దశమహావిద్యలు చాలా శక్తివంతంగా ప్రొటెక్షన్‌గా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో మనం ఒకటి కాకుండా 2 అంటే సంపుటీకరణ విధానంలో వెళ్ళొచ్చు.
లేదా 2 ఇప్పుడు ఒకటి చేస్తూనే ఇంకొక దేవి యొక్క మంత్ర విధానాన్ని మనం అవలంబించొచ్చు. ఒక మంత్ర విధానంతో మనము షట్ప్రయోగాలు ఉపయోగిస్తూ, ఇంకొక మంత్ర విధానాన్ని కూడా మన సాధనలో గనక పెట్టుకున్నట్టయితే, మీరు గనక ఏ దేవత ఆరాధన చేస్తున్నారు, దేని ద్వారా మీరు ఫలితాన్ని పొందుతున్నారు అనేది ఇతరులకు గనక అర్థమైనట్టయితే, వాటిని ఆపేటువంటి ప్రయత్నము విస్తృతంగా చేసేటువంటిది అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది కనుక, వాటిని కూడా మనం నిర్మూలన చేయాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానాలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం